మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. మహాశివరాత్రి రోజు శివక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి. ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8వ తేదీన జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండగ విశిష్టతను రెట్టింపు చేశాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు శివయోగంతో పాటు సర్వార్థ సిద్ధియోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే కాదు, ప్రదోష వ్రతం కూడా ఉంది. ఈసారి మహాశివరాత్రి శుక్రవారం రావడంతో శుక్రప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఈ సమయంలో ఎవ్వరైనా ఉద్యోగం, వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. సుమారు 300 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతోంది. శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు మార్చి 8వ తేదీన కోరికలు తీర్చే స్వర్ధార్థ సిద్ధియోగం ఏర్పడబోతోంది. ధ్యానం, మంత్రోచ్చరణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది. ఉదయం 6:38 నుండి 10:41 వరకు స్వర్ధార్థ సిద్ధియోగం ఏర్పడబోతుండగా సూర్యోదయం నుంచి 12:46 వరకు శివయోగం జరుగుతోంది. పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి స్వర్ధార్థ సిద్ధియోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతోంది. ఈ రోజు శివారాధనకు స్వర్ధార్థ సిద్ధియోగంతో పాటు శివయోగం, శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతోంది. మార్చి 9వ తేదీతో సిద్ధియోగం సమయం ముగుస్తుంది. ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సిద్ధియోగం, విఘ్నులు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు. సిద్ధియోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది. ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతోంది. ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి. శివుడికి భక్తుడు శనీశ్వరుడు. శివ అనుగ్రహంతో పాటు శనీశ్వరుడి చల్లని చూపు మీ మీద ఉంటుంది. అందుకే ఈ రోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రప్రదోషం, శివరాత్రి. ఈసారి మహాశివరాత్రి, శుక్రప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి. ఈ రోజు శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి. ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కలిసి వస్తుంది. దివ్యమైన ఈ రోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కనుక ఈ మహాశివరాత్రి రోజున శివనామం స్మరిస్తూ ఆ మహాశివుడి దీవెనలు అందుకుందాం. ఓం నమః శివాయ.